హలో అండి. శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం అండి. మనం మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు ఏ విధంగా పూజ చేసుకోవాలి, 5 వారాలు వ్రతంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఏమి నైవేద్యాలు చేయాలి, ఎలా అమ్మవారిని పూజించాలన్నటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం కదా. ఈ 5 వారాలు చక్కగా ఒక నోముగా ఒక వ్రతంగా చేసుకున్నటువంటి వాళ్ళండి, నోమంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక కథ ఉంటుందండి. మనం ఏ వ్రతాన్ని ఆచరించినా కథ ఉంటుంది. ఇప్పుడు 16 ఫలాలు నోవు నోచుకున్నాం అనుకోండి, దానికి ఒక కథ ఉంటుంది కదా. ఆ కథ చదువుకొని లాస్ట్లో అమ్మవారి మీద అక్షంతలు వేసి మన మీద వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ మార్గశిర గురువారానికి సంబంధించి కూడా మార్గశిర లక్ష్మీ గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారని చెప్పాను కదా. మార్గశిర లక్ష్మీవారం కథ అని ఉంటుంది. ఒకవేళ మనము నోవుగా వ్రతంగా చేయకపోయినా కూడా అండి, ప్రతి గురువారం అయినా సరే ఈ కథను చదువుకోవచ్చు. లేదు కనీసం ఒక గురువారం అయినా సరే మనకు కుదరకపోతే ఒక గురువారం అయినా సరే ఈ కథని మనం చదివి అమ్మవారి మీద అక్షంతలు వేసి మన మీద కూడా అక్షంతలు వేసుకోవచ్చు అనమాట. ఈ కథ ఏంటంటే, ఒకానొక గ్రామంలో ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు సుశీల. కొంతకాలానికి పాపం ఆ అమ్మాయికి చిన్నతనంలోనే ఆ తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోతే పాపం తండ్రి ఏం చేస్తాడు, పెంచి పెద్ద చేయాలంటే కష్టం కాబట్టి ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటాడనమాట. కానీ పాపం సవత్ తల్లి ఈ అమ్మాయిని అసలు ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెడుతుందండి. అసలు భయంకరమైన హింసలు పెడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి ఆ సవత్ తల్లికి ఒక పిల్లవాడు పుడతాడనమాట. ఈ అమ్మాయి చేత పాపం ఇంటి చాకరీ అంతా చేయిస్తూ ఉండేది. ఎప్పుడైతే పిల్లవాడు కలిగిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆ పిల్లవాడిని ఎత్తుకొని తిప్పమని ఆ అమ్మాయికి తినడానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది అనమాట. ఆ బెల్లం ముక్క తిని ఈ అబ్బాయిని ఆడిచ్చు అని చెప్తూ ఉండేది. పాపం ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈ సుశీల యొక్క దీనస్థితిని చూసి చాలా విచారిస్తూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఆ సుశీలని పిలిచి, అమ్మ నువ్వు మహాలక్ష్మీదేవిని పూజించుకో, నీ యొక్క కష్టాలన్నీ కూడా కడతేరుతాయి అని చెప్పారు. పాపం మహాలక్ష్మిని పూజించాలంటే ఎట్లా పూజిస్తుంది తెలియదు కదా. అందుకని అమ్మాయి ఏం చేస్తుందంటే, మట్టితోటే ఒక విగ్రహం చేసుకొని ఆ ఇంట్లోనే బయట పెట్టుకొని ఆ పాపం అమ్మవారిని ఏదో బయట పూలు ఉంటాయి కదా, ఏదో ఒకటి చెట్లు వెనకటి రోజుల్లో ఆ చెట్లతో అమ్మవారిని పూజించుకొని ఆ సవత్ తల్లి అమ్మాయికి ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఉండడానికి తినడానికి బెల్లం ముక్క ఇచ్చేది కదా. ఆ బెల్లం ముక్కనే నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేదన్నమాట. పాపం తండ్రి ఈ అమ్మాయి కష్టాన్ని చూసి చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ ఏం చేయగలడు, ఏం చేయలేదు కదా. ఈ విధంగా సుశీల పాపం ఆ మహాలక్ష్మిని చక్కగా పూజిస్తూ ఉండేది. కొన్ని రోజులకు ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత తల్లిదండ్రి మొత్తం మీద అమ్మాయికి ఒక సంబంధం చూసి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్ళాలి కదా. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే, తాను పూజిస్తున్నటువంటి ఆ మట్టితో చేసినటువంటి ఆ మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క విగ్రహం, ఆ బొమ్మని, ఆ ప్రతిమని కూడా తనతో పాటు తీసుకెళ్ళింది అనమాట. ఎప్పుడైతే సుశీల పెళ్ళయ్యి ఈ మహాలక్ష్మి యొక్క ఆ బొమ్మని ప్రతిమని తనతో పాటు తీసుకెళ్ళిపోయిందో, అత్తింటి వాళ్ళేమో బాగా ఐశ్వర్యవంతులైపోయారు. పుట్టింటి వాళ్ళకి కడు దరిద్రం అనమాట. చెప్పడానికి వీల్లేనటువంటి దరిద్రం వాళ్ళకి చుట్టుకుందనమాట. ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అత్తింటి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందో, వాళ్ళు బాగా కోటీశ్వర్లు అయిపోయారు. వాళ్ళు ఇంకా ఈ అమ్మాయిని చాలా ఆప్యాయతతోటి ఆదరంతో ప్రేమతోటి చూడసాగారనమాట. దీంతో ఆ అమ్మాయి అత్తగారింట్లో చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆడపిల్లకు చూడండి, అత్తవారింట్లో ఎంత కోట్లకు పడగలెత్తినా ఎంత ఉన్నా కూడా తల్లిదండ్రి మీద పుట్టింటి మీద తీపి ఉంటుంది ఎంతైనా కూడా. కాబట్టి ఈ సుశీల కూడా పాపం ఒకసారి వాళ్ళ తల్లిదండ్రి ఎలా ఉన్నారు అని చెప్పి అనుకొని, అయ్యో తీరా విషయం తెలుసుకుందనమాట. తన పుట్టింటి వాళ్ళు చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఆ విషయం తెలుసుకొని ఆమె వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే ఎవరిని అడగాలి, భర్తను అడగాలి కదా. కాబట్టి భర్తను అడిగింది. ఈ విధంగా నా పుట్టింటి వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు, కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నానంటే చక్కగా ఆయన కూడా సమ్మతిస్తాడు. చేసుకో, దానికేం భాగ్యం మనకుంది కదా, ఏదో మనకు తోచిన సహాయం వాళ్ళకి చెయ్యంటే. అప్పుడు ఆమె సవతి తల్లికి ఒక కొడుకున్నాడు కదా, పాపము ఆ తమ్ముడిని పిలిపిస్తుంది అనమాట. పిలిపించి ఒక కర్రకి జోలు లాగట్టి ఆ జోలు నిండా బంగారు నాణ్యాలని పోసి అన్నమాట ఇంటికి తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడా కూడా దీన్ని పెట్టబాకు అని చెప్పి తమ్ముడికి ఇస్తుంది అనమాట. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పాపము, అయ్యో చూడండి మా అక్క ఎంత సహాయం చేసిందని చెప్పి ఆ అబ్బాయి కూడా చాలా ఆనందపడిపోయి ఆయన వెళ్ళొస్తానక్క అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యాడనమాట.
ఈ మార్గ మధ్యలో వెనకటి రోజుల్లో నడిచి కదా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. కాబట్టి ఆ అబ్బాయి ఏం చేశాడు, మార్గ మధ్యలో పాపం ఈ కాలకృత్యాలు ఏదో వస్తాయి కదా పాపం, అవి తీర్చుకోవడానికి ఈ బంగారు నాణాలు ఉండేటువంటి కర్రని ఒక చెట్టుకో ఎక్కడికో పెట్టాడనమాట. పెట్టేటప్పటికి ఆ తర్వాత ఈయన కాలకృత్యాలని తీర్చుకొచ్చిన తర్వాత చూస్తే ఆ చెట్టుకు తగిలించినటువంటి ఆ జోలతో పాటు కర్ర ఉంది కదా, బంగారు నాణాలు జోలతో కూడిన కర్రని, ఆ కర్ర కనపడలా. దాన్ని ఎవరో దొంగతనం చేసి తీసుకోబోయారు. అయ్యో మా దరిద్రం ఇట్లుంది అని చెప్పి ఆ అబ్బాయి బాధతోటి మళ్ళా ఇంటికి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏంది పుట్టింటి వాళ్ళ సంగతులు ఏం తెలియలేదే, ఎలా ఉన్నారని చెప్పి మళ్ళా సుశీల తన తమ్ముడిని గలవగా ఏదో మాటల మధ్యలో ఆ బంగారు నాణాలు ఉండేటువంటి విషయం పోగొట్టుతాను, ఎట్లా పోగొట్టుకున్నాడు, ఆ కర్ర అక్కడ పెట్టాను, ఎవరో తీసుకెళ్ళారని చెప్పి ఆ విషయం అంతా కూడా అక్కగారికి చెప్పాడనమాట. పాపం అక్క చాలా బాధపడ్డాడు అబ్బాయి. అప్పుడు సుశీల సరే ఏడవ బాక అని చెప్పేసి మళ్ళీ పాపం సహాయం చేయాలి, ఎట్లా అయినా సరే తన పుట్టింటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఒక చెప్పులు జోడు తీసుకొని దాని నిండా వరహాలు పోసి దాన్ని బాగా కుట్టించి పైకి కనపడకుండా మళ్ళీ కుట్టించి నువ్వు దీన్ని ఎక్కడా పెట్టకుండా తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వు, తండ్రికి ఇవ్వు అని చెప్పి చెప్తుందనమాట. ఆ అబ్బాయి ఏంటంటే మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఒక చోట కూర్చొని తింటూ ఉంటాడనమాట. ఆ కుక్క ఏం చేస్తుంది, చెప్పులు అనుకొని ఈ వరహాలు ఉండేటువంటి ఆ చెప్పులు జోడు ఉంటుంది కదా, దాన్ని నోట గరుచుకొని పారిపోతుంది అనమాట. చూడండి, దరిద్రం అనేది మన నెత్తి మీద కూర్చొని ఉంటే మనకు టైం కలిసి రాకపోతే బ్యాడ్ టైం వస్తే ఎలా మనం ఎంత వాళ్ళకి సహాయం చేయాలో చూసినా కూడా ఎంత వెనక్కి పోతారో చూడండి. కాబట్టి మళ్ళీ ఆ కుక్క ఏంది చెప్పుల్ని నోట గరుచుకొని వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ అతడు దుఃఖిస్తూ ఇంటికి పోతాడనమాట. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత పాపము ఆ సుశీలకి ఈ విషయం తెలుస్తుందనమాట. అయ్యో మళ్ళీ ఈసారి ఆమె బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి దాన్నంతా కూడా తొలిపించి దాని నిండా కూడా రత్నాలు పోయించి దీన్ని తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు, ఈసారైనా జాగ్రత్తగా ఇవ్వు అని చెప్పి చెప్తుందనమాట. మళ్ళీ వాడేం చేస్తాడు, ఆ మార్గ మధ్యలో ఆ గుమ్మడికాయని పక్కన పెట్టుకుని ఎందుకంటే నడిచి వెళ్ళాలి, మధ్యలో ఆహారం తినాలి కదా, ఆమె ఇచ్చినటువంటి ఏదో ఆ చద్ది ఏదో ఉంటుంది కదా ఆహారం తింటూ ఉంటే ఈ లోపల ఒక దొంగ వచ్చి ఆ గుమ్మడికాయని కాస్త తీసుకోబోతాడనమాట. మళ్ళీ అది చూసినటువంటి తమ్ముడు బాధపడి ఇదబ్బచ్చి ఏంది నా దురదృష్టం అని చెప్పి బాధపడి ఇంటికి పోతాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక చెప్పడు అక్కకి. ఆ తర్వాత కొద్ది రోజులకి పాపం సుశీలకి ఏంది అసలు మన పుట్టింటి వాళ్ళ సంగతులే తెలియట్లేదు, మళ్ళీ తమ్ముడు కూడా రాలేదు అని చెప్పేసి పుట్టింటి వాళ్ళని చూడాలని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఒకరోజు భర్తను అడిగి ఆయన యొక్క అనుమతితోటి పుట్టింటికి వస్తుందన్నమాట. వచ్చి తమ్ముడి ద్వారా తను 4 సార్లు సహాయం చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఈ జరిగిన విషయం అంతా కూడా తెలుసుకొని విచారిస్తుంది అనమాట. ఎలా అయినా సరే తన పుట్టింటి వాళ్ళ యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలని చెప్పి ఆమె చాలా తీవ్రంగా సుదీర్ఘంగా ఆలోచించి ఆమె చెప్పాను కదా మహాలక్ష్మి అమ్మవారిని ఆ ప్రతిమని మట్టితో చేసినట్టు బొమ్మను పూజిస్తూ ఉండి ఎలాగైనా సరే నేను నిత్యం పూజిస్తూ ఉంటాను కదా మహాలక్ష్మీదేవిని, ఈ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సంపద, లక్ష్మి అంటే సంపద కదా, కాబట్టి మహాలక్ష్మిని పూజిస్తే సంపదలు కలుగుతాయి. కాబట్టి తన యొక్క సవత్తలిని కూడా తనతో పాటు తీసుకెళ్ళి ఈ మహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయించాలి తన సవత్తల్లి చేత కూడా అని చెప్పేసి తన పుట్టింటికి తన అమ్మను కూడా తీసుకెళ్ళింది అనమాట. తన పుట్టింటికి ఆమె తన పుట్టింటి వాళ్ళని అంటే తన సవత్తల్లిని తనతో పాటుగా తన యొక్క అత్తగారింటికి తీసుకెళ్ళింది. ఎందుకంటే తన సవత్తల్లి చేత కూడా మహాలక్ష్మీదేవి పూజ వ్రతాన్ని చేయించాలని చెప్పి ఆమె కూడా తన సవత్తల్లిని తనతో పాటుగా అత్తగారింటికి తీసుకెళ్ళిందండి. ఈ లోపల మార్గశిర మాసం ప్రారంభమైంది. మొదటి లక్ష్మీవారం వచ్చింది. చెప్పాను కదా గురువారాన్ని లక్ష్మీవారం అంటారని, కాబట్టి ఈ మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం మొదటి గురువారం వచ్చిందనమాట. ఆమె నియమనిష్టలతోటి అమ్మవారిని పూజించాలి, మహాలక్ష్మి పూజించాలమ్మా, ఈరోజు నువ్వు ఏమీ తినవద్దు అని చెప్పి సుశీల తన సవత్తల్లికి చెప్తుందనమాట. కానీ చూడండి, దరిద్రం నెత్తి మీద కూర్చుంటే ఎలా బుద్ధులు పుడతాయా? ఆ సవత్తల్లి ఏం చేస్తుంది, పిల్లలకి చద్దన్నం పెడుతూ ఆమె కూడా ఉపవాస దీక్ష అనే సంగతి మర్చిపోయి ఆమె కూడా ఒక ముద్ద ఎగరేస్తుందనమాట. సరే తల్లి కూతురు వచ్చి అమ్మ నవ్వు నోచుకుందామంటే అమ్మ మర్చిపోయి పిల్లలకి అన్నం పెడుతూ చద్దన్నం పెడుతూ నేను కూడా తిన్నాను అని చెప్పి సరే మరుసటి వారమైనా చేద్దాం, మళ్ళీ వచ్చే గురువారం మరుసటి గురువారం రెండవ గురువారం చేసుకుందాంలే అంటుంది. మళ్ళీ రెండవ లక్ష్మీవారం మళ్ళీ ఆ సాయంత్రం కూడా ఆమె ఏం చెప్తుందంటే ఆ రోజు తలకి నూనె అంటుకోకూడదు అనమాట.
అమ్మ నూనె అంటుకోబాకు, తలస్నానం చేసి ఈరోజన్నా పూజ చేసుకుందామంటే ఆమె పిల్లలకు నూనె రాస్తూ ఆ చేతి ఆమె కూడా నూనె రాసుకుంటుంది సవత్తల్లి. సరే పాప మేము వచ్చి అమ్మ పూజ చేసుకుందామంటే అమ్మ నేను నూనె రాసుకున్నాను ఉంటుంది. సరే పో అని చెప్పి తర్వాతి వారం అన్నా చేసుకుందామని చెప్పి సుశీల చెప్తుంది అనమాట. మళ్ళా 3వ లక్ష్మీ వారము అంటే తలకు నూనె రాసుకోకూడదు, తల మీద స్నానం చేయాలి, తల దువ్వెను కూడా పెట్టకూడదు అనమాట. సరే అమ్మ 3వ వారం అన్నా చేసుకుందాము అంటే 3వ వారం కూడా ఆమె ఏం చేస్తారు, పిల్లలకు జడలుతూ ఆమె కూడా దువ్వెంతో తల దూకుంటుంది అనమాట. ఇంకా సరే ఎందుకంటే ఈ మామూలుగా మహాలక్ష్మి అమ్మవారిని శక్తి ఉండి చేయగలిగినటువంటి వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకంత లేకుండా వరలక్ష్మి వ్రతం అయినా కూడా చూడండి, వరలక్ష్మి వ్రతం కథలో ఏముంది, చారుమతీదేవి ఎప్పుడు పూజించింది అమ్మవారిని, సాయంత్రం ప్రదోష సమయంలో పూజించింది అనమాట. కాకపోతే మనం ఉండలేక ఇప్పుడు పగలే చేసేసుకుంటున్నాం. కాబట్టి ఈమెం చేస్తుంది, సాయంత్రం ప్రదోష సమయంలో తల దూకోకూడదు, దువ్వెన పెట్టకూడదు. కాబట్టి ఈమె ఆ పని చేసింది కాబట్టి అమంగళకరము, పనికిరాదు అని చెప్పేసి మరుసటి లక్ష్మీ వారం అయినా సరే అమ్మ నువ్వు కొంచెం నిష్ఠగా ఉండు, ఎలా అయినా సరే పూజ చేసుకోవాలి అని చెప్పి ఆమెనేం చేస్తుంది, ఒక రూమ్లో ఒక గృహంలో కూర్చోబెట్టి ఆమెని బయట గడియేస్తుంది అనమాట. కాసేపటికి పిల్లలందరూ ఆడుకుంటూ వస్తారు కదా, అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అరటిపండు తిని వాటి యొక్క తొక్కల్ని దాంట్లో వేస్తారనమాట. వేస్తే ఆమె ఏం చేస్తుంది, ఆకలికి తట్టుకోలేక సవత్తల్లి ఆ తొక్కల్ని తినేస్తుంది అనమాట. ఆ తర్వాత సుశీల వచ్చి అమ్మ నవ్వు నోచుకుందామంటే అరటిపండు తొక్కలు తిన్నానమ్మ ఆకలికి తట్టుకోలేక అంటుంది. సరే వీళ్ళ కర్మెట్టుందా అని చెప్పి ఆ అమ్మాయి బాధపడి పాపం మళ్ళీ ఆమె పాటికి ఆమె నవ్వు నోచుకుంటుంది. ఇంకా చెప్పాను కదా 5వ గురువారం వచ్చింది, ఆఖరి గురువారం వచ్చిందనమాట. ఈ శ్రీ మహాలక్ష్మి పూజకి చాలా శ్రేష్టమైనటువంటిది ఈ మార్గశీర్ష మాసం అన్నమాట. ఇంక ఇది కనుక వెళ్ళిపోతే మళ్ళీ అవకాశము మళ్ళీ సంవత్సరం దాకా దొరకదు. కాబట్టి ఆమె పాప మా అమ్మాయి సవత్తల్లి చూడండి, సవత్తల్లి మీద కూడా ఈ అమ్మాయికి ఎంత ప్రేమో చూడండి, ఈ అమ్మాయిని ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఆ అమ్మాయికి ఆ సవత్తల్లి మీద ఎంత ప్రేమో చూడండి. ఎట్లయినా సరే ఈసారి వారం పూజ చేయించాలని చెప్పి పట్టుదలతోటి ఈమె ప్రతిసారి ఏదో ఒకటి వ్రతభంగం చేస్తుందని చెప్పి ఆ అమ్మాయి తన చీర పమిటంచు ఉంటుంది కదా, దానికి తల్లి యొక్క చీరను కూడా ముడేసుకొని ఏ విధమైనటువంటి నియమభంగం కలగకుండా జాగ్రత్త పడి ఆనాడు సాయంత్రము ఆ అమ్మాయి చేసుకుంటుంది కదా తన సవత్తల్లి, తనతో పాటు సవత్తల్లి చేత కూడా మహాలక్ష్మి పూజ చేయించిందనమాట. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా ప్రసన్నురాలైన అవుతుంది ఎవరు, మహాలక్ష్మి అమ్మవారు అనమాట. సుశీల పెట్టినటువంటి నైవేద్యాన్ని ఏమో అమ్మవారు స్వీకరిస్తుంది, అమ్మాయి భక్తి ప్రపత్తులకి వినయ విధేయతలకి మంచికి అనమాట. కానీ ఆ సవత్తల్లి పెడుతుంది కదా, తనతో పాటు సవత్తల్లి చేత కూడా నోవు నోయించింది కదా అమ్మాయి, ఆ సవత్తల్లి పెట్టినటువంటి నివేదనని తిరస్కరిస్తుంది అనమాట. అంటే ఏమని అంటే భక్తి శ్రద్ధలతోటి అప్పుడు సుశీల అమ్మ ఇదేందమ్మా అని అడగ్గా అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి చెప్తుంది, ఓ సుశీల నీ చిన్నతనంలో నువ్వు నా పూజ చేసేటప్పుడు నీ సవత్తల్లి ఏం చేసిందంటే కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది. కాబట్టి ఆ దోషం వలన నేను ఆమె పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని స్వీకరించలేను అని చెప్పిందనమాట. అప్పుడు పాపం ఆ అమ్మాయి చూడండి తన సవత్తల్లి చేసినటువంటి ఆ పనికి అమ్మాను క్షమించమ్మా అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థించగా అప్పుడు అమ్మవారు ఆ అమ్మాయి యొక్క భక్తికి ముగ్ధురాలైపోయి అప్పుడు ఆ నివేదన్ని స్వీకరించి వాళ్ళ ఇంట్లో కూడా సుఖ సంపదలు వృద్ధి చెందగలమని వరం ఇస్తుందన్నమాట. ఆ ప్రభావమున తన సవత్తల్లి ఇంట కూడా సంపదలు మహాలక్ష్మిని పూజించిన కారణంగా ఆ అమ్మవారు నైవేద్యాన్ని స్వీకరించిన కారణంగా తన పుట్టింట్లో కూడా చక్కగా సకల సంపదలు కూడా క్రమంగా వృద్ధి అయ్యాయన్నమాట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు నియమనిష్టలతోటి ఈ మహాలక్ష్మి పూజ చేయాలన్నమాట. ప్రతి సంవత్సరం ఇది ఎట్లా 5 సంవత్సరాలు చేయాలి, మామూలుగా చేసుకోవచ్చు కానీ 5 సంవత్సరాలకు వ్రతంగా చేసేటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలన్నమాట. ఈ విధంగా పూజ చేసుకొని మనం చెప్పుకున్నాం కదా మన వాళ్ళ యొక్క శక్తి కొద్దీ పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు, పూర్ణాలు ఇట్లాంటివన్నీ కూడా చిత్రాన్నం, గారెలు ఇలాంటివన్నీ కూడా నైవేద్యం చేసి అమ్మవారికి పెడుతూ ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజించుకుంటూ వాళ్ళ 2 కుటుంబాలు కూడా అంటే ఆ అమ్మాయి చూడు తన కుటుంబంతో పాటు తన పుట్టింటి వాళ్ళు కూడా సుఖంగా ఉండేటట్టుగా ఆనందంగా ఉండేటట్టుగా చేయగలిగిందనమాట. ఇది ఆ అమ్మాయి యొక్క భక్తికి నిదర్శనం, సుశీల యొక్క భక్తికి నిదర్శనం. కాబట్టి ఎవరైతే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి గురువారాలని వృధా పోనీయకుండా మీ శక్తి కొలది పూజ చేసుకోండి. చక్కగా శుచి శుభ్రతలుగా ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉండలేం కాబట్టి పగలే చక్కగా చేసుకొని ఏదో ఒకటి ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో ఏదో ఒక నైవేద్యాన్ని
పెట్టుకొని చక్కగా మహాలక్ష్మీదేవిని ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహాన్ని సుశీల ఏ విధంగా అయితే పొందిందో మనం కూడా అదే విధంగా పొందుదామండి. అందరం కూడా కథ చెప్పుకొని చక్కగా అక్షంతలు వేసుకోండి ప్రతి గురువారం కూడా. ఇది మార్గేశ్వర గురువార మార్గేశ్వర లక్ష్మీవార వ్రత కథ సంపూర్ణమండి.